వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విజయ్. ప్రస్తుతం నేను ఢిల్లీకి క్యాపిటల్ రీజియన్లో ఉన్నటువంటి హర్యానాలో ఉన్న సంస్కారం యూనివర్సిటీ వద్దున్న ఈ యూనివర్సిటీ వారు ఇంజనీరింగ్ కోర్సెస్ని కేవలం 1,60,000 రూపాయలు పర్ యానంకి కోట్ చేస్తున్నారు. హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది. అంతేకాదు ఇక్కడ 100% ప్లేస్మెంట్ గ్యారంటీ అని మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి చైర్మనే చెప్తున్నారు. సో సంస్కారం యూనివర్సిటీలో ఎలాంటి కోర్సెస్ ఉన్నాయో కూడా మీకు వివరిస్తాను. ఇక్కడ చూడొచ్చు ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, బీటెక్, ఎంటెక్, సిఎస్సి, అలాగే బీఎస్సీ, ఎంఎస్సి ఉంది, బిఏ ఉంది, ఎంఏ ఉంది, లా ఉంది, వెటర్నరీ ఉంది, అదేవిధంగా హెల్త్ అండ్ అలైడ్ సైన్సెస్, బిఎంఎల్టీ, బీపీటీ, బీఓసి, ఎంఓఐసి. అతి తక్కువకే ఇక్కడ ఫీజు ఆఫర్ చేయడంతో పాటు అంటే సంవత్సరానికి 1,60,000 రూపాయలకే మొత్తం ట్యూషన్ ఫీజు, అలాగే అకాడమిక్ ఫీజెస్, అదేవిధంగా హాస్టల్ విత్ ఏసీ ఫెసిలిటీతో ఈ ఆపర్చునిటీ ఇస్తుంది మేనేజ్మెంట్. ఎవరైతే ఇక్కడికి వచ్చేటువంటి ఇంజనీరింగ్ స్టూడెంట్ ఎన్రోల్ అయిన వెంటనే ఫస్ట్ డేనే వాళ్ళకి యాపిల్ కంపెనీకి సంబంధించినటువంటి మ్యాక్ బుక్ ల్యాప్టాప్ని విత్ సాఫ్ట్వేర్ 4 ఇయర్స్కి సంబంధించినటువంటి కోర్సెస్ సాఫ్ట్వేర్ అన్నింటినీ కూడా ఇన్స్టాల్ చేసి ఫస్ట్ డేనే అందిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి అడ్మిషన్ డిపార్ట్మెంట్. కొంతమంది స్టూడెంట్స్ అయితే ఇక్కడ ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఇక్కడ యూనివర్సిటీ సంస్కారం యూనివర్సిటీ ఎందుకు బెస్ట్ అంటే ఒక టీచింగ్ స్కిల్స్ కానీ, ల్యాండ్ ఏరియా కానీ, కొత్త కాలేజ్తో బెస్ట్. ఇది ఫుడ్ విషయంలో కానీ, హాస్టల్ విషయంలో కానీ, అన్నిట్లో ది బెస్ట్ అనొచ్చు. నో కాంప్రమైజెస్. అలాగే ఇంజనీరింగ్ విషయంలో చాలా తక్కువ ఫీజు అంటున్నారు, నిజమేనా? ఓన్లీ 7 lakhs ప్యాకేజ్, లో కాస్ట్. అంటే కంపేర్ చేసుకుంటే బయట స్టేట్ అయినా మన ఇక్కడ లోకల్ స్టేట్, సో చాలా లో. ఓకే, ఇంత తక్కువ అంటున్నారు కదా, మరి ప్లేస్మెంట్స్ అవి ప్లేస్మెంట్ గ్యారంటీ, ఒకవేళ రాకపోతే టోటల్ ఫీ రీఫండ్ ఇస్తారు. అది మా చైర్మన్ గ్యారంటీ. సో ఇక్కడ ఇద్దరు స్టూడెంట్స్ అయితే చాలా బిజీగా ఉన్నారు. ఇక్కడ ఏదో డ్రోన్ కనిపిస్తుంది, ఏంటమ్మా ఇది? ఇక్కడ మేము ఏదన్నా రోబోట్స్ని, టెక్నాలజీని ఎట్లా ప్రిపేర్ చేయాలి, ఎట్లా డిస్మాంటిల్ చేయాలి, మొత్తం అన్నీ నేర్పిస్తారు. హ్యూమన్ కెపాసిటీకి మించి లైక్ వర్క్ ఎలా చేయగలరు. హ్యూమన్ మనం కొంచెమే చేయగలం, కానీ రోబోట్స్ లైక్ దానికంటే మించి చేయగలవు. సో అవన్నీ నేర్పిస్తారు. లైక్ ద బెస్ట్ ల్యాబ్ ఇచ్చారు లైక్ మాకు సంస్కారం యూనివర్సిటీ. సో మీ యూనివర్సిటీకి సంబంధించి ఎలాంటి అష్యూరెన్స్ ఇస్తున్నారు? మా చైర్మన్ గారు ఒకటే మాట చెప్పారు, 100% ప్లేస్మెంట్ అనేది మేము అష్యూరెన్స్ ఇస్తున్నాము. ఎట్ ద సేమ్ టైం ఇన్ కేస్ ఎవరైనా పొందలేకపోతే వాళ్ళు 4 years కట్టిన ఫీ అనేది మేము కంప్లీట్గా రీఫండ్ ఇస్తామని చెప్పి ఓపెన్గా చెప్పారండి. తక్కువ ఫీజు అని మీరు అంటున్నారు, దాన్ని కూడా బేర్ చేయలేనటువంటి పేరెంట్స్కి మీరు ఏదన్నా ఒక స్కాలర్షిప్ ఆర్ బ్యాంక్ లోన్ దాన్ని ఏమైనా ప్రొవైడ్ చేసే ఛాన్స్? 100% బ్యాంక్ లోన్ కూడా యూనివర్సిటీ తరఫు నుంచే ప్రొవైడ్ చేస్తామండి. వాళ్ళు ఎలాంటి అమౌంట్ కట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎలాంటి షూరిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైతే కట్టుకోలేమో అన్న వాళ్ళకు కూడా యూనివర్సిటీ తరఫు నుంచే ఇక్కడ మీకు వచ్చేసి బ్యాంక్ లోన్ అనేది ప్రొవైడ్ అవుతుంది. ముఖ్యంగా వేరే కంపెనీస్తో మీరు ఏమైనా టైప్ అయ్యారా? వేరే ఫారెన్ యూనివర్సిటీస్తో మీరు ఏమైనా టైప్ అయ్యారా? చాలా కంపెనీస్తో టైఅప్స్ ఉన్నాయి. దాంట్లో మోర్ దాన్ 3,000 కంపెనీస్ అనేవి మీ క్యాంపస్ ఇంటర్వ్యూస్కి వస్తాయి. అది కాకుండా యాపిల్ కంపెనీ తోటి కంప్లీట్గా ఎంఓయూ అనేది యూనివర్సిటీ జరిగింది. అలాగే యుఎస్, యూకే, ఆ తర్వాత ఆస్ట్రేలియా ఇలాంటి కంట్రీస్ తోటి యూనివర్సిటీస్ తోటి టైఅప్స్ ఉన్నాయి. సో ఇంకొక 1 year వచ్చేసి బయట అబ్రాడ్లో పోయి చదివే అవకాశం కూడా ఈ యొక్క యూనివర్సిటీ కల్పిస్తుంది. సో దానికి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ అన్ని కూడా మీరు సపోర్ట్ చేస్తారు? అన్నిటి మొత్తం యూనివర్సిటీయే సపోర్ట్ చేస్తుంది. వెటర్నరీ కోర్సెస్లో ఏషియాలోనే ది బెస్ట్ అని చెప్పని సంస్కారం యూనివర్సిటీ అంటున్నారు. వెటర్నరీ అంటే సంస్కారం యూనివర్సిటీ అనేది మీకు కనిపిస్తుంది విత్ ఇన్ ది ఏషియా. ఒక 500 acres అనేది యూనివర్సిటీకి సంబంధించి ఉంది. దాంట్లో బిల్డప్ ఏరియా అనేది ఇప్పుడు 100 acres అనేది ఉందను. ఈ క్యాంపస్ లో మీరు వచ్చినప్పుడు చూసి ఉంటారు, ఎంబీబీఎస్ కూడా అలాట్ అయ్యి ఉంది. మెడికల్ యూనివర్సిటీ కింద అలాట్ అయింది కాబట్టి ఒక ఎంబీబీఎస్ బిల్డింగ్ కూడా సపరేట్ గా మెడికల్ కోసం ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. అలాగే ఐటీ డిపార్ట్మెంట్, సిఎస్సి డిపార్ట్మెంట్ కూడా ఒక మంచి ఫ్యూచర్స్ తోటి, న్యూ టెక్నాలజీ తోటి ఎలా ఉంటుందో అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి ఒక బిల్డింగ్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశాము. అది కూడా విత్ ఇన్ ద 4-5 months లో కంప్లీట్ అయిపోతుంది. క్యాంపస్ లోపలే హాస్పిటల్ ఉండేది ఒక ప్రత్యేకత ఆల్రెడీ ఉంది. మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అందరు స్టూడెంట్స్కి ఈ యొక్క హాస్పిటల్ అనేది ఫ్రీగా చూస్తారు. వాళ్ళకి 24 hours ఎనీ టైము డాక్టర్స్ అవైలబుల్లో ఉంటారు. సో మన పిల్లలకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా మనకి హాస్పిటల్ అనేది అవైలబిలిటీ ఉంటుంది.